ఎక్కడికెళ్తున్నావు? బయటికి వెళ్తున్నా. బయటకంటే ఎక్కడికి? బయటికి అని చెప్పాగా. బయటకి అంటే ఎక్కడికి? కొంచెం పని ఉంది. ఏం అవసరం లేదు, పడుకో. ఏంటే? పడుకోని చెప్పాగా, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, పద. ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు పనుందని చెప్తున్నాగా. పనుంది అంటే ఈ టైంలో ఏం పనుంది? సినిమాకి వెళ్తున్నానే. థియేటర్లో శివ వెయిట్ చేస్తున్నాడు. టైం 11 అవుతుంది. ఈ టైంలో ఎవడు షో వేస్తాడు? పైగా నన్ను వదిలేసి నువ్వెప్పుడు సినిమాకి వెళ్ళావు? ఎందుకన్నా అబద్ధాలు ఆడుతున్నావు మామా? లూజు. చెప్తున్నాను కదా, వెళ్ళి పడుకోమని. తప్పుకోను. వచ్చాడుగా ఊరి నుంచి, ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారుగా. ఎవరింట్లో దొంగతనం చేస్తున్నావు? ఎందుకే నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? నీకెందుకు ఇవన్నీ? ఎందుకు నీకు అవసరం లేని అడుగుతావు? చెప్పు, నీ నోటుకొచ్చినట్టు చెప్పు. మరి నా మెళ్ళో తాళెందుకు కట్టావు? నేనే అరుస్తున్నాను. నువ్వెక్కడో దొంగతనం చేసుకొస్తావు, దాంతో నేను సంసారం నడపాలి. అలాగే నువ్వు ఇంకెవరైనా తీసుకొచ్చా నేనేం మాట్లాడకూడదు. ఏం మాట్లాడుతున్నావా? నువ్వు చేస్తావు, అది కూడా చేస్తావు. దొంగతనం అలవాటు పడ్డవాడు, అదెందుకు పగిలిపోద్ది. రే, లెక్కేసాక తాగరా, మిస్ అయిపోతా. అందుకే చెప్పాను రా, నోట్స్ లెక్క పెట్టే మిషన్ కొనమంటే కొనలేదు. ఎవర్రా? సరుకుందా? సరికైతే ఫుల్గానే ఉంది, కానీ నీకు లేదు. అన్నా నువ్వు కామ్గా ఉండన్నా. రే సరుకు లేదు పోరా. అన్నా రాజేష్ అప్పుడే షాప్ మూసేశాడా? తెలీదురా. రే, మెయిన్ రోడ్లో ఎక్కడ బార్ లేదా? ఇక్కడికి వచ్చి ఓ అరుస్తున్నావు. అదే అవన్నీ మూసేశారు కదా, కస్టమర్లందరినీ మీరు కష్టపెడుతున్నారు. వాడికి ఎంత పొగరో చూడరా. రే, వెళ్తావా లేకపోతే బాటిల్తో కొట్టనా? అన్నా కొడితే కొట్టావు కానీ ముందు సరుకు ఇవ్వన్నా. క్వార్టర్ 150 రూపాయలు ఇమ్మంటావా? ఏ క్వార్టర్ అన్నా? 95 రూపాయలు క్వార్టరేరా అన్నా. మీకు ఇది న్యాయంగా ఉందన్నా? ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే వెళ్ళిపో. ఏంటన్నా మీరు? సరే ఇవ్వు. రే, సిగరెట్ ఇవ్వరా. అన్నా వాళ్ళని తరిమయ్య అన్నా. దాహంతో ఉన్నవాడికి నీళ్ళు ఇవ్వకపోతే పాపం రా. ఎన్ని కావాలరా? 2 క్వార్టర్లు అన్నా. డబ్బులు ఎవరా? డబ్బులు ఎవరా? రేయ్, దొంగలో ఉన్నారా? రండ్రా. తొందరగా. డబ్బులు ఎక్కడరా?
డబ్బులు ఎక్కడ? డబ్బులేమి లేవు, కలెక్షన్ తీసుకెళ్ళిపోయాడు. చెప్పురా, డబ్బులు ఎక్కడ పెట్టావు?